శామ్యుయల్ బక్సింగ్ అని పెట్టినారు తిమోతి అంకులు వారు ప్రారంభం చేసి. బాబు కొంచెం సాక్ష్యం చెప్తాడు. రాను కనిపించాలంటే Greeting in the name of our Lord and Savior Jesus Christ. Today God has given a great privilege to share my testimony with all of you. నా పేరు శామ్యుయల్ బక్సింగ్. నేను ఒక దైవజన కుటుంబంలో అలాగే ఆత్మికమైన కుటుంబంలో నేను జన్మిస్తూ వచ్చాను. కాబట్టి ఆ ఒక కుటుంబంలో దేవుడు జన్మించే ధన్యత దేవుడు నాకు దయచేస్తూ వచ్చాడు. కాబట్టి ఈరోజు నేను జూన్ 6, 2003 నాడు జన్మిస్తూ వచ్చాను. బక్సింగ్ గారేమో జూన్ 6, 1903లో జన్మిస్తూ వచ్చారు. కాబట్టి అందుకనే నా పేరు శామ్యుయల్ బక్సింగ్ అని పెడుతూ వచ్చారు. ఫస్ట్ శామ్యుయల్ అని పెడుతూ వచ్చారు. దాని తర్వాత హెబ్రోన్లో ఉండే ఎల్డర్స్ జీటీ బెంజమిన్ అంకులు, ఫిలిప్ అంకులు వాళ్ళందరూ కలిసి బక్సింగ్ అని పెడతారు. ఈజ్ ఏ సెంచరీ బాయ్, నేమ్ హిమ్ యాజ్ ఏ బక్సింగ్ అని చెప్తూ వచ్చారు. అలాగా శామ్యుయల్ బక్సింగ్ అని పెడుతూ వచ్చారు. నా సాక్ష్యం కన్నా ముందు మా కుటుంబంలో 4 స్తంభాలు ఉన్నారు. వాళ్ళు బక్సింగ్ తాత, నిశ్య అమ్మమ్మ, తిమోతి తాత, గుడి అమ్మమ్మ. ఈ పేర్లన్నీ కూడా మీరు వినే ఉంటారు. అయినప్పుడు కూడా నేను మరొకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. బక్సింగ్ తాత ఒక పంజాబ్ రాష్ట్రంలో జూన్ 6, 1903 జన్మిస్తూ వచ్చాడు. ఒక పంజాబ్ రాష్ట్రంలో సిక్ మతస్థుల్లో జన్మిస్తూ వచ్చారు. వాళ్ళ ఒక తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే ఆ ఒక సిక్ మతస్థులో ఉన్నారు. వాళ్ళు సిక్ రిలీజియన్ సంబంధించిన వాళ్ళు. అలాగా చిన్ననాటి నుంచే ధనవంతుల కుటుంబం. ఆయన ఎంత ధనవంతుడంటే బక్సింగ్ తాత బర్త్డే రోజు ఎంత 1 కేజీ వెయిట్ ఉన్నాడో అంత బంగారం గిఫ్ట్గా ఇస్తూ వచ్చాడు వాళ్ళ నాన్న. అంత ధనవంతుడు బక్సింగ్ తాత వాళ్ళ ఫ్యామిలీ. అలాగా వాళ్ళ ఒక ధనవంతులు అయినప్పుడు కూడా దేవుని నమ్ముకోలేదు. అప్పుడన్నీ కూడా ఈ యొక్క మిషనరీ స్కూల్స్ ఉండేది. అప్పుడు మనకి ఇంకా ఈ యొక్క రిపబ్లిక్ రాలేదు, ఇండిపెండెన్స్ రాలేదు. అప్పుడన్నీ ఈ యొక్క క్రిస్టియన్ స్కూల్స్, క్రిస్టియన్ కాలేజెస్లో బక్సింగ్ తాత ఇంటర్మీడియట్ ముగించిన తర్వాత ఒక బైబిల్ ఇస్తూ వచ్చారు. ఆ ఒక బైబిల్ తీసుకొని బైబిల్ మనకు సంబంధించింది కాదు అని చెప్పేసి బైబిల్ చించేసి అట్ట బాగుందని అట్ట పెట్టేసుకుంటూ వచ్చాడు. దాని తర్వాత పై చదువులకు వెళ్ళాలని ఇంగ్లాండ్కి వెళ్తూ వచ్చాడు. ఇంగ్లాండ్కి వెళ్తూ వచ్చిన తర్వాత అక్కడ కూడా ఆ ఒక సిక్ మతస్థుని పాటిస్తూ వచ్చాడు కొన్ని రోజు. తర్వాత అక్కడ స్నేహితుల నిమిత్తము ఆ ఒక సిక్ మతస్థుని అనేది కూడా విడిచిపెడుతూ ఈ యొక్క బ్యాడ్ ఎడిక్షన్కి ఎడిక్ట్ అవుతూ వచ్చాడు. డ్రింకింగ్, స్మోకింగ్, గ్యాంబ్లింగ్ అలాగా ప్రతి ఒక్క చెడు అలవాటు పడుతూ వచ్చాడు. అలాగా ఇంగ్లాండ్లో చదువుతున్నప్పుడు ఆ ఒక సమ్మర్ వెకేషన్కి బక్సింగ్ తాత కెనడాకి సమ్మర్ వెకేషన్కి వెళ్తూ ఉన్నాడు. అప్పుడన్నీ మనకి ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ అలా అన్నీ లేదు. అప్పుడన్నీ షిప్లో వెళ్ళాలి. కాబట్టి షిప్లో వెళ్తుండగా అక్కడ కూడా ఎన్నో గేమ్స్లో అన్ని పార్టిసిపేట్ అవుతూ ఒక బక్సింగ్ తాత అన్ని దాంట్లో బ్యాడ్ హ్యాబిట్స్లో ఆ షిప్లో అన్నీ ఉంటాయి. అలాగా ఒకరోజు సండే వస్తూ వచ్చింది. అప్పుడు సండే ఆయనకి చర్చ్ వర్షిప్ జరుగుతుంటే సరే ఇంతవరకు మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఒకసారి వెళ్ళి చూద్దామని లోపలికి వెళ్తూ వచ్చాడు. అప్పుడు లోపల వాళ్ళు పాటలు పాడుతూ వింటూ వచ్చాడు, కూర్చుంటూ వచ్చాడు, లేస్తూ వచ్చాడు. అలాగా వాక్యం చెప్తున్నప్పుడు నిద్రపోతూ వచ్చాడు. దాని తర్వాత ఈ యొక్క మోకరించేటప్పుడు అందరూ మోకాల మీదకి వస్తున్నప్పుడు చైర్లు జరిపి మోకరిస్తుంటే అప్పుడు శబ్దం వచ్చిందని లేస్తూ వచ్చాడు. అప్పుడు అందరూ మోకరిస్తూ వచ్చారని ఎటు చూసినా దారి లేదు వెళ్ళడానికి. ఆయన క్రైస్తవ మతం అంటే పడదు కాబట్టి లేచి వెళ్దామంటే దారి లేదు. దారి లేకపోయేసరికి ఇంకా సరే మనం కూడా మోకరిస్తామని మోకరిస్తూ వచ్చాడు. అలాగ మోకరించడం ద్వారా బక్సింగ్ తాతకు తెలియకుండానే
జీసస్ క్రైస్ట్ ఈజ్ లివింగ్ గాడ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ లివింగ్ గాడ్, దౌ ఆర్ట్ లివింగ్ క్రైస్ట్ అని 2-3 సార్లు పలికేస్తూ వచ్చాడు. అప్పటి నుంచి దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆ బక్సింగ్ తాత నడిపిస్తూ, హోలీ గైడెన్స్ ద్వారా నడిపిస్తూ, కెనడాలో ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉంటే ఆయన దగ్గర బైబిల్ తీసుకొని న్యూ టెస్ట్మెంట్ బైబిల్ తీసుకొని చదువుతూ వచ్చినప్పుడు ఆయన బక్సింగ్ తాత రక్షించబడుతూ వచ్చాడు. ఎలాగ రక్షించబడుతూ వచ్చాడంటే ఒక వాక్యం చదువుకుందాం. జాన్ గాస్పుల్ చాప్టర్ 3 వర్స్ 3. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతను దేవుని రాజ్యము చూడలేనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా బక్సింగ్ తాత రక్షించబడుతూ వచ్చాడు. ఎప్పుడు రక్షించబడుతూ వచ్చాడంటే డిసెంబర్ 16, 1929. డిసెంబర్ 16, 1929లో బక్సింగ్ తాత రక్షణలోకి వస్తూ వచ్చాడు. అలాగా రక్షించబడిన తర్వాత దేవునిలో విశ్వాసం ఎదుగుతూ వచ్చాడు. తర్వాత చదువు ముగించుకొని 7 సంవత్సరాల తర్వాత ఇండియాకి రిటర్న్ వస్తున్నాడు. చదువు అని ముగించుకొని ఇండియాకి వస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అక్కడ బక్సింగ్ తాతని కలిసి ఇంటికి తీసుకుని వెళ్దామని కలవడానికి వచ్చారు. అప్పుడు అంతలోపే బక్సింగ్ తాత ఇంగ్లాండ్లో ఉన్నప్పుడే నేను ఇలాగ రక్షించబడ్డాను అని చెప్తూ వచ్చాడు, ఉత్తరాలు రాస్తూ వచ్చాడు. అలాగా వాళ్ళు కూడా తెలుసుకుంటూ వచ్చారు. అప్పుడు ఇండియాలో వచ్చిన తర్వాత ఇంటికి రమ్మని వాళ్ళ ఒక తల్లిదండ్రులు అడిగితే, ఇంటికి నేను రాను, నేను దేవుని పరిచర్య చేయాలి, దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు అని అలాగా వాళ్ళకి చెప్తూ వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఏమంటూ వచ్చారంటే, నువ్వు దేవుని నమ్ముకున్నావు మంచిదే, రక్షించబడ్డావు మంచిదే, ఆ దేవునితో సహవాసం చేస్తున్నావు మంచిదే, అయితే నువ్వు ఎవరికి చెప్పొద్దు, నువ్వు మాత్రమే ప్రేయర్ చేసుకో, నువ్వు మాత్రమే బైబిల్ చదువుకో అని వాళ్ళకు తల్లిదండ్రులు చెప్తూ వచ్చారు. అయితే అప్పుడు బక్సింగ్ తాత నా ఒక ముక్కు నోరు మూసుకుంటే ఏమవుతుంది అని అడుగుతూ వచ్చాడు. ముక్కు నోరు మూసుకుంటే ఏమవుతుంది? గాలి ఆడదు. అలాగా దేవుడు ఊపిరి లాంటి వాడు నాకు అని చెప్తూ వచ్చాడు. అలాగ చెప్తూ వచ్చిన తర్వాత వాళ్ళ ఒక పంజాబీస్ కాబట్టి, సిక్ కులానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ టర్బెన్స్ ఉంటుంది. ఆ టర్బెన్ తీసి బక్సింగ్ తాత ఒక కాలు దగ్గర పెట్టడానికి వాళ్ళ నాన్న వెళ్తూ వచ్చాడు. అది వాళ్ళ ఒక సాంప్రదాయ పద్ధతిగా అది ఎంతో నీచమైన పని అంట. అలాగే ఎంతో తగ్గించుకొని అడిగినప్పుడు కూడా దేవుడిని విడిచిపెట్టకుండా దేవుని యొక్క పరిచర్య చేస్తూ వచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, బంధుమిత్రులు రాలేదు, స్నేహితులు లేరు. మనం కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరు తెలియకపోతే ఎలాగైతే ఉంటుందో ఆ మహా బొంబాయి నగరంలో ఒక్కడేగా దేవునితో స్నేహం చేస్తూ ఒక్కడిగా మిగిలిపోతూ వచ్చాడు. ఆ ఒక రైల్వే స్టేషన్లో ఎవరు లేరు. అలాంటి పరిస్థితిలో అప్పట్లో ఇలాంటి పరిచయం లేదు, అప్పట్లో ఇలాంటి సంఘాలు లేవు, అప్పట్లో ఇలాంటి విశ్వాసులు సేవకులు లేరు. అలాంటి పరిస్థితిలో బక్సింగ్ తాత ఉంటూ వచ్చాడు. అవి పూర్తిగా దేవుని మీద ఆధారపడుతూ దేవుని మీద విశ్వాసించుతూ ఆ ఒక బొంబాయి నగరంలో ఒక ట్రాక్స్ని అందరూ గాస్పుల్ ప్రీచ్ చేస్తూ అలాగా కొన్ని రోజులు బక్సింగ్ తాత అలాగా బొంబాయి నగరంలో ఉంటూ వచ్చాడు. దాని తర్వాత దేవుడు భారాన్నితము సౌత్ ఇండియా సైడ్ భారం ఇస్తూ వచ్చినప్పుడు చెన్నైకి, మెడ్రాస్ అప్పుడు అని మెడ్రాస్ అంటూ ఉంటారు, మెడ్రాస్కి ఇప్పుడు చెన్నై అయింది, చెన్నైకి వెళ్తూ వచ్చాడు. అప్పుడు చెన్నైలో కొంతమంది రక్షించబడితే వాళ్ళని తీసుకొని ఆ పల్లవరపు కొండ, చెన్నైలో పల్లవరపు కొండ అని ఉంటుంది, అక్కడికి రాత్రికాల సమయంలో ప్రేయర్ చేయడానికి వెళ్తూ వచ్చారు. అక్కడ ఒకరు ప్రేయర్ చేస్తూ ఉంటే ఇంకొకరు చెప్పులు అన్ని పట్టుకొని తేళ్ళు ఎప్పుడు వస్తుందో, పాములు ఏమొస్తుందో, విషపురుగు ఏమొస్తుందో అని చూస్తూ ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన ఎవరైతే ప్రేయర్ చేస్తుందో వాళ్ళు మాత్రమే కన్ను మూసుకోవాలి. అలాంటి పరిస్థితిలో ప్రేయర్ చేస్తూ వచ్చినప్పుడు ఉదయకాలం అయింది, అందరు దిగుతున్న సమయంలో దేవుడికి బక్సింగ్ తాతకి ఈ యొక్క యాక్ట్స్ 2:42 ఒకసారి చదువుకుందాం. వీళ్ళ అపోస్తుల బోధనను సావాసమైందును, రొట్టె విచ్చేందును, ప్రార్థన చేయటందును ఎడతెగగా ఉండేది. ఈ యొక్క మాట
ఈ యొక్క వాక్యం ద్వారా ఆ ఒక భక్సింగ్ తాతకి ఈ యొక్క సంఘ దర్శనం దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. దాని తర్వాత పల్లవరపు కొండ మీద ఈ యొక్క ప్రత్యక్షత, ఈ యొక్క సంఘ దర్శనం దేవుడు ఇస్తూ వచ్చాడు. ఇలాగ సిస్టర్స్ బ్రదర్స్ అని సెపరేట్ కూర్చోబెట్టాలి, తర్వాత బల్ల మధ్యలో పెట్టాలి అని ఇలాంటి ప్రత్యక్షత దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అప్పుడు అన్ని కూడా ఇలాంటి ఒక ప్రత్యక్షత లేదు. కాబట్టి ఈ యొక్క సంఘ దర్శనము ఊరికే రాలేదు. ఎంతోమంది క్రయం చెల్లిస్తూ వచ్చారు, ఎంతోమంది ప్రయాసపడుతూ వచ్చారు ఈ యొక్క సంఘ దర్శనానికి. తర్వాత ఇంతమంది ఇన్ని చర్చెస్ కట్టడానికి, తర్వాత ఇంతమంది రక్షించడానికి, ఇలాగ ఇంతమంది సేవకులను పెట్టడానికి అని కూడా ఎంతోమంది అప్పుడు ఉండే కోవర్కర్స్ అలాగ అందరూ కూడా ఒక పరిచయం చేస్తూ వచ్చారు. కాబట్టి ఇంత విస్తారంగా పరిచయం జరుగుతూ వచ్చింది. దాని తర్వాత దేవుడు ఒక పెద్ద స్థలం ఇస్తూ వచ్చాడు. అది జెహోషమ్మగా పేరు పెడుతూ వచ్చాడు, డెడికేట్ చేస్తూ వచ్చాడు. అక్కడి నుంచి అనేక ప్రాంతాలకి సేవ పరిచయం జరుగుతూ వచ్చింది. అప్పుడు జెహోషమ్మలో పరిచయం జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి ఏమవుతూ వచ్చిందంటే, ఒక బిలీవర్ బక్సిందార్ ద్వారా ఒక మీటింగ్స్ లో రక్షించబడిన ఒక బిలీవర్ హైదరాబాద్ లో ఉంటాడు. ఆయన ఎప్పటి నుంచో పిలుస్తూ ఉంటే ఒక బక్సింగ్ తాత నేను ప్రేయర్ చేస్తున్నా అని చెప్తూ వచ్చారు. తర్వాత ప్రేయర్కి సమాధానం వచ్చిన తర్వాత ఒక 1 వీక్ అని ఒక 20-30 మెంబర్స్ ఒక హైదరాబాద్కి వెళ్తూ వచ్చారు. అక్కడ దేవుడు ఒక గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చారు. అక్కడ 1 వీక్ కోసం వెళ్తూ వచ్చిన వాళ్ళు ఇంతవరకు కూడా అక్కడే ఉంటున్నారు. అదే మెయిన్ హెబ్రోన్గా ఇప్పుడు పెడుతూ వచ్చారు. దానికైనా ముందు ఒక రెంటెడ్ బిల్డింగ్ లో ఏలిం అని పేరు పెట్టి అక్కడ పరిచర్య చేస్తూ వచ్చారు. అక్కడ ఏలింలో పరిచర్య జరుగుతున్నప్పుడు, హైదరాబాద్ ఏలింలో జరుగుతున్నప్పుడు ఒక అప్పాజీ అనే అంకులు రక్షించబడి ఈ యొక్క హెబ్రోన్ స్థలాన్ని గిఫ్ట్ గా ఇస్తూ వచ్చాడు. అది కూడా బక్సింగ్ దాత వెంటనే తీసుకోలేదు. 2 years ప్రేయర్ చేసిన తర్వాత ఆ ఒక అపాచి అంకుల్ ఇచ్చిన ఒక స్థలాన్ని గిఫ్ట్ గా తీసుకుంటూ వచ్చాడు. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు ఈ యొక్క హెబ్రోన్ అప్పుడు ఒక గార్డెన్ లాగా ఉండేది, అంతా కూడా పూలు గార్డెన్ లాగా ఉండేది. దాన్ని ఇప్పుడు హెబ్రోన్ గా దేవుడు అప్పుడు ఇస్తూ వచ్చినప్పుడు 1959లో హెబ్రోన్కి వస్తూ వచ్చారు. హైదరాబాద్కి ఏమో 1950లో వస్తూ వచ్చారు. హోలీ కాన్వకేషన్ ఏమో ఏలింలో 1st December 1950లో జరుగుతూ వచ్చింది హోలీ కాన్వకేషన్. అలాగే దేవుడు అనేక విధానంలో బక్సింగ్ తాత ఒక మినిస్ట్రీ సేవ పరిచర్యని విస్తారంగా జరిగించడానికి, ఈ యొక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగించడానికి దేవుడు సాయం చేస్తూ వచ్చు. తర్వాత గాస్పుల్, యూత్ క్యాంప్, కాన్వకేషన్స్, తర్వాత స్పెషల్ మీటింగ్స్, బైబిల్ స్టడీ అలాగన్నీ కూడా హెబ్రోన్ నుంచి ప్రారంభించబడుతూ వచ్చింది. అలాగా బక్సింగ్ తాత పరిచర్య అంతటా కూడా దేవుడు ఏ ఒక్క పరిస్థితి అయినప్పుడు కూడా దేవుని మీద ఆధారపడుతూ, దేవుని మీద విశ్వసిస్తూ, దేవుని ప్రతి ఒక్క విషయానికి కూడా దేవుని అడుగుతూ, ఆ ఒక విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క విశ్వాసం ద్వారా, దేవుని యొక్క చిత్తానుసారంగా అలాగే చేస్తూ వచ్చాడు. తర్వాత September 17th 2000 అప్పుడు మహిమలో చేర్చబడుతూ వచ్చాడు. 17th September 2000 మార్నింగ్ 6:05 AM. మనం ఇప్పుడు వెళ్ళి హెబ్రోన్లో కూడా ఒక రూమ్ ఉంది, బక్సింగ్ తాత రూము. ఆడు వెళ్ళి చూస్తే అన్ని వస్తువులన్నీ ఉంటుంది. 6:05కి ఆ ఒక క్లాక్ ఉంటుంది. 6:05కి ఆ క్లాక్ స్టాప్ చేశారు. 6:05కి మహిమలో పిలువబడుతూ వచ్చాడు. ఆవిడ మహిమలో పిలువబడుతూ వచ్చిన తర్వాత ఒక భూకంపం వస్తూ వచ్చింది. అది మా డాడీ చెప్తూ వచ్చేవారు. బెంగళూరులో ఇంకా అప్పుడు మ్యారేజ్ కాలేదు డాడీకి, అప్పుడు బెంగళూరులో ఉండేవాళ్ళు. బెంగళూరులో నేటివ్ ప్లేస్ బెంగళూరు. అప్పుడు మార్నింగ్ మంచం మీద పడుకున్నప్పుడు ఇలాగా భూకంపం వచ్చింది అని చెప్తూ వచ్చేవారు. అలాగా దేవుడు మహిమలో చేర్చబడిన తర్వాత అలాగా దేవుడు గణపరుచుకుంటూ వచ్చాడు. దాని తర్వాత 5 days 22 వరకు, September 22 వరకు బాడీని ఉంచుతూ వచ్చారు. అలాగా 5 days కూడా ఎంతోమంది, లక్షలాది మంది, ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది సేవకులు, ఎంతోమంది అలాగా ప్రపంచవ్యాప్తంగా ఆ ఒక ఫ్యూనరల్ సర్వీస్కి అటెండ్ అవుతూ వచ్చారు. తర్వాత 22nd ఆ ఒక బాడీని బయటికి తీసుకొని వస్తున్నప్పుడు సూర్యుడి చుట్టూ రెయిన్బో ఫామ్ అవుతూ వచ్చింది. అది నెక్స్ట్ డే ఇట్ ఈస్ ఎ రేర్ ఫినామినో అని న్యూస్ పేపర్లో వేస్తూ వచ్చారు. అది సైంటిస్టులు కూడా అర్థం కాలేదు.
అలాగా దేవుడు మహిమపరుచుకుంటూ వచ్చాడు. తర్వాత ఫ్యూనరల్ సర్వీస్ అన్ని కూడా దేవుడు మహిమకరంగా జరిగించుకుంటూ వచ్చాడు. అలాగే ఇలాంటి గొప్ప పరిచయం, ఇన్ని సంఘాలు, ఇంతమంది విశ్వాసులు, ఇంతమంది సేవకులు ఇలాగా జరుగుతూ వచ్చిందంటే ఆయన ఒక విశ్వాసం ద్వారా జరుగుతూ వచ్చింది. తర్వాత ఈ యొక్క మన కొన్ని సందర్భములు ఉన్నాయి ఆయన దేవునితో ఎలాగ నడుస్తూ వచ్చాడంటే క్లోజ్ వాక్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. క్లోజ్ వాక్, ఎంత సమీపంగా దేవునితో నడుస్తూ వచ్చాడంటే ఈ యొక్క చెప్తూ ఆ ఒక సందర్భంలో రాసి ఉంది. నేను కూడా ఎన్నోసార్లు వింటూ వచ్చాను. ఈ యొక్క చర్మంకి కండరంకి ఎంత దగ్గర సమీపం ఉందో అంత సమీపంగా దేవునికి జీవిస్తూ వచ్చాడు. అలాంటి క్లోజ్ వాక్, దగ్గర సమీపంగా నడుస్తూ వచ్చాడు. రెండోది చూసేది ఉంటే మనం టోటల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్. పూర్తిగా దేవుని మీద పూర్తి నమ్మకం. ఎక్కడికి వెళ్ళినా చిన్న విషయమైన పెద్ద విషయమైన పూర్తి నమ్మకంతో దేవునితో నడుస్తూ వచ్చాడు. అది ఎలాంటి పరిస్థితి అయినప్పుడు కూడా, అనుకూల పరిస్థితి అయినా అనానుకూల పరిస్థితి అయినా ఎలాంటి పరిస్థితి అయినా టోటల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్. తర్వాత మన ఇవన్నీ కూడా అప్పుడు ఈ ఎక్సెప్టెన్స్ ద బైబుల్ యాజ్ గాడ్స్ వర్డ్. ఈ యొక్క ఎక్సెప్టెన్స్కి ఉదాహరణ ఏంటంటే ఒక బ్రదర్ వచ్చి బక్సింగ్ తాతని అడుగుతూ వచ్చాడంట. యోనా చేప కడుపులో యోనా ఉంటూ వచ్చాడా అని అడుగుతూ వచ్చినప్పుడు బక్సింగ్ తాత అంటూ వచ్చాడంట, యోనా కడుపులో అంత పెద్ద చేప ఉందండి కూడా నేను నమ్ముతాను అని చెప్తూ వచ్చాను. అంత బైబిల్ని అంత నమ్ముతూ వచ్చాడు. దాంట్లో ఎట్లా ఉందంటే అట్లా నమ్ముతూ వచ్చాడు. అంతగా విశ్వాసం బైబిల్లో అలాగా బైబిల్ ప్రకారంగా నడుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అన్ని మన చేతిలో బైబిల్ ఉందంటే ఆయన బక్సింగ్ తాత ఒక ప్రయాసం, బక్సింగ్ తాత ఒక విశ్వాసం ద్వారా ఈ యొక్క బైబిల్స్. అప్పుడన్నీ కూడా బైబిల్ సొసైటీలో ప్రింటింగ్, ఇక్కడ ఇండియాలో ప్రింటింగ్ అయ్యేది కాదు. అప్పుడన్నీ కూడా ఇంగ్లాండ్ నుంచి ఈ యొక్క బైబిల్స్ రావాలి. అప్పుడు చెన్నైలో మెడ్రాస్లో 1938లో ఒక రివైవల్ జరుగుతూ వచ్చింది. అప్పుడు ఈ యొక్క బైబిల్స్ కావాలంటే బైబిల్ సొసైటీలో బైబిల్స్ లేవు. అప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు ఇక్కడ పర్మిషన్ ఇచ్చి ఇక్కడ బైబిల్స్ ప్రింట్ చేయడానికి అలా పర్మిషన్ వచ్చింది. అంత గొప్ప దైవజనుడు మన ఒక సంఘాన్ని ఇలాగ సంఘ దర్శనంలో మనమందరూ కూడా నడిపిస్తూ వచ్చాడు. ఇంకా లైఫ్ ఆఫ్ ఫేత్, ఆయన ఒక జీవితం అంతా కూడా విశ్వాసం మీద, లైఫ్ ఆఫ్ ఫేత్, విశ్వాసం మీద జీవిస్తూ వచ్చాడు. ఈ యొక్క బైబిల్స్ ఒక అన్నీ కూడా ఇలాగా పాట పాడాలి, బైబిల్ ఇలాగా చేయాలి అని ద బెస్ట్ బుక్ టు యూజ్ ద బైబిల్, భలే మాట, ఇవన్నీ కూడా అప్పుడు కడుతూ వచ్చారు. అలాగా బైబిల్ ఎత్తి బైబిల్ని వాక్యాన్ని అంతగా గణపరుస్తూ వచ్చాడు. తర్వాత విశ్వాసంలో కూడా అలాంటి విశ్వాసంలో జీవిస్తూ వచ్చాడు. కాబట్టి మన ఒక జీవితంలో కూడా అలాంటి టోటల్ కాన్ఫిడెన్స్, తర్వాత క్లోజ్ వాక్, తర్వాత యాక్సెప్టెన్స్ వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ గాడ్ అని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి అలాంటి జీవితంలో మనం కూడా జీవించాలని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం. లైఫ్ ఆఫ్ ప్రేయర్, ఆయన జీవిత కాలం అంతా ప్రేయర్, మార్నింగ్ అంతా మినిస్ట్రీ, నైట్ అంతా ప్రేయర్. కాబట్టి అది చిన్న అవసరమైనా సరే పెద్ద అవసరమైనా సరే మోకరించి ప్రార్థన చేసేవారు. కాబట్టి ఈ రోజులో మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. అలాంటి పరిస్థితిలో మనము ఉంటూ వచ్చాం. సింప్లిసిటీ అండ్ హ్యూమిలిటీ. సింప్లిసిటీ, ఎంత బైబిల్ తెలిసినా, ఎంత వాక్యం తెలిసినా అంత సింపుల్గా ఏం తెలియని వ్యక్తిగా బక్సింగ్ తాత ఉంటూ వచ్చారు. తర్వాత లవ్ అండ్ కేర్ ఫర్ ద పీపుల్, ఆయన ప్రతి ఒక్క వాళ్ళని ప్రేమిస్తూ వచ్చాడు. ఎలాగంటే ఇప్పుడు ట్రైనింగ్ గాడ్ సర్వెంట్స్ ఉంటారు, తర్వాత బిలీవర్స్ ఉంటారు, తర్వాత గాడ్ సర్వెంట్స్ ఉంటారు. అలా ఎటువంటి వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తూ వచ్చాడు. మా తాత ఒక మాట చెప్తూ వచ్చేవారు, అది బక్సింగ్ తాత చెప్పేది స్వర్ణాక్షరాలతో రాసుకోవాలి, గోల్డెన్ వర్డ్స్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఎవరైనా గుర్తు చెప్తారా? గోల్డెన్ వర్డ్స్, 3 గోల్డెన్ వర్డ్స్. ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ప్రెషియస్, ఆల్ ఆర్ నెసెసరీ. కాబట్టి 3
ఆల్ ఆర్ ఈక్వల్. ప్రతి ఒక్కరు కూడా సమానులే, ప్రతి ఒక్కరు కూడా ప్రశస్తమైన వాళ్ళే, ప్రతి ఒక్కరు కూడా అవసరమైన వాళ్ళు. కాబట్టి ఎవరు కూడా ఎక్కువ కాదు, ఎవరు కూడా తక్కువ కాదు. అంతగా భక్సింగ్ తాత అందరినీ కూడా ప్రేమిస్తూ వచ్చాడు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఇది ముగిస్తాను. భక్సింగ్ తాత ఒక లవ్ అండ్ కేర్ అని చదువుతూ వచ్చాం కదా, ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడని చెప్తూ వచ్చాం కదా. ఈ యొక్క హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒక కటింగ్ షాప్కి వెళ్తూ వచ్చాను. అక్కడే ఉంటుంది ఎబ్రోన్ షాప్ దగ్గర. అక్కడ భక్సింగ్ తాత ఒక ఫోటో ఫస్ట్ పెడుతూ వచ్చాడు. ఆయన రక్షించబడ్డాడో లేదో నేను అడగలేదు. ఫస్ట్ భక్సింగ్ తాత ఫోటో పెడుతూ వచ్చాడు. దాని తర్వాత విగ్రహాలు అన్నీ పెడుతూ వచ్చాడు. అలా చూసి భక్సింగ్ తాత తెలుసా అని అడిగితే, నాకు తెలుసు, మా నాన్న వాళ్ళకి తెలుసు, నేను ఇక్కడే 30 సంవత్సరాల నుంచి ఉంటున్నా, ఆయన గొప్ప పరిచర్య చేస్తూ వచ్చాడు, అంతగా దేవుని మహిమపరుస్తూ అంతగా దేవునితో నడుస్తూ వస్తేనే అలాగా ఫోటో పెడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కొంతమంది ఇంట్లో ఫొటోస్ ఉండే ఉంటాయి నాకు తెలిసి. అలాంటి వ్యక్తిగా భక్సింగ్ తాత ఉంటూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయము ఆయనని మనము గుర్తు చేసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. నీతి మంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. అందుని నిమిత్తం మనము ప్రతి ఒక్క రోజు జ్ఞాపకం చేసుకోవాలి. అంత ఒక లెవెల్లో మనం ఉండకపోయినా దాన్ని ఒక లెవెల్కి రీచ్ అయ్యేలాగైనా ప్రయత్నం చేయాలి. ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు అలాగా చేస్తూ వచ్చినప్పుడు దేవుడు కూడా అలాంటి విధానంలో మనల్ని కూడా వాడుకుంటూ వస్తాడు. అలాగా దేవుడు మనల్ని కూడా నడిపిస్తూ వచ్చాడు. తర్వాత నేనంతా డీటెయిల్గా చెప్పలేదు, ఓవర్ వ్యూగా చెప్తూ వచ్చాను. ఈ యొక్క బుక్ మన ఒక ఎబ్రోన్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎబ్రోన్కి వెళ్ళినప్పుడు కానీ మీ యొక్క సేవకులు కానీ అడిగి తీసుకొని ఈ యొక్క డీటెయిల్గా ఉంటుంది. ఈ బుక్ తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. రెండు ఒక లాంగ్వేజ్ కావాలో ఆ ఒక లాంగ్వేజ్లో చదవండి. అలాగే ఇంకా భక్సింగ్ తాత బుక్స్ 27 బుక్స్ ఉంది. షేరింగ్ గాడ్స్ వర్డ్ అని, విల్ ఆఫ్ గాడ్ అని, హోలీనెస్ అని, అలాగా భక్సింగ్ తాత బుక్స్ ఉన్నాయి. 27 బుక్స్ ఉంది. కాబట్టి మీకు వీలైనప్పుడన్నీ కూడా ఆ ఒక బుక్స్ చదువుతూ ఉంటే దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క రాస్తూ వచ్చిన బుక్స్ అన్ని కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడి ఆ బుక్స్ రాస్తూ వచ్చారు. కాబట్టి ఈ యొక్క లోకంలో ఉండే కాలేజ్ బుక్స్, స్కూల్ బుక్స్, తర్వాత డిక్షనరీస్, వేరే వేరే హిస్టరీ అవన్నీ కూడా ఒకసారి చదివితే అర్థమైపోతుంది. కానీ ఈ యొక్క బుక్స్ చదువుతూ ఉంటే ప్రతిరోజు నూతన విధానంగా అవి మనల్ని నడిపిస్తూ ఉంటాయి, మనల్ని ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటాయి. అలాంటి ఒక జీవితము భక్సింగ్ తాత జీవిస్తూ వచ్చాడు. ఇంత పెద్ద పరిచర్య చేస్తూ వచ్చాడు. ఇది భక్సింగ్ తాత గురించి. మా కుటుంబంలో మొదటి స్తంభంగా మాకు మా ఒక జనరేషన్ అలాగ రక్షించబడుతూ వచ్చారంటే మొదటి స్తంభంగా ఒక భక్సింగ్ తాత ఉంటూ వచ్చాడు. తర్వాత ఇంకా మా కుటుంబంలో 4 పిల్లర్స్ ఉన్నది చెప్పాను కదా. రెండోది నిశ్చయమ్మ ఎలాగా రక్షించబడుతూ వచ్చారంటే ఒకరు డాక్టర్ డాన్షు అనే ఒక డాక్టర్ ద్వారా రక్షించబడుతూ వచ్చాడు.